హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం బిట్ కాయిన్ క్రాష్ అవుతుంది కదా. ప్రెసెంట్ మనకి ఏదైతే మనకి డిప్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ $92,000 దాకా అయితే చూడగలిగాము. ఇక్కడ నుంచి ఒక రివర్సల్ అయితే తీసుకుంది బిట్ కాయిన్. అప్రాక్సిమేట్లీ 99,500 అయితే ప్రెసెంట్ మనం ఉన్న, నేను ఏదైతే ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నానో ఈ టైంకి అయితే 99,500 లో అయితే బిట్ కాయిన్ అయితే ట్రేడింగ్ అవుతుంది. సో అసలు ఈ క్రాష్ అయితే ఎందుకు వచ్చింది? మనకి యూజువల్ గా 19th ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే కట్ చేసింది. ప్రీవియస్ గా మనకి 4.75 ఉండేది 4.5 కి మారింది. అంటే అది ఒక బుల్లిష్ సైన్ కదా. కానీ బిట్ కాయిన్ ఎందుకు క్రాష్ అవుతుంది? గ్లోబల్ మార్కెట్స్ అంటే యుఎస్ మార్కెట్స్ కూడా క్రాష్ అవుతుంది. సేమ్ ఏదైతే మనం యుఎస్ మార్కెట్స్ లో క్రాష్ వస్తే ఆటోమేటిక్ గా క్రిప్టో మార్కెట్ లో కూడా యూజువల్ గా ఎప్పుడు క్రాష్ అయితే చూస్తూ ఉంటాం కదా. ఈ క్రాష్ ఎందుకు వచ్చింది, వీటన్నిటి గురించి అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం గైస్. వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో గైస్, ఇవాళ అయితే వీడియోలో క్లియర్ గా మనం డీటెయిల్డ్ గా అసలు మార్కెట్స్ ఎందుకు వాలటైల్ ఉన్నాయి, ఇంకా వస్తే మార్కెట్ లో ఎంత క్రాష్ రావచ్చు, ఫర్దర్ గా ఏ మూవ్స్ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, బిట్ కాయిన్ ఇక్కడ దాకా రీట్రేస్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉన్నాయి, అలాగే ఆల్ట్ మార్కెట్ క్యాప్ మనం ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటామో ఇవన్నీ ఎక్కడ దాకా ఇంకా పడే ఛాన్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ నుంచి పెరిగితే ఎక్కడ దాకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్డ్ అయితే మనం అప్డేట్స్ అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెరీ ఇంపార్టెంట్ వీడియో అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. స్కిప్ అయితే చేయకండి, ఈ వీడియోని క్లియర్ గా అయితే చూడడానికి ప్రయత్నించండి. ఓకే, మనం టాపిక్ లోకి వస్తే కనుక మనం గ్లోబల్ మార్కెట్ లో ప్రెసెంట్ మనం 3.61 ట్రిలియన్ లో అయితే ఉన్నాము. సో మార్కెట్ క్యాప్ వచ్చేసరికి టోటల్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ 3.61 ట్రిలియన్ లో ఉంది. 24 hours లో 2.3% అన్నది అప్వర్డ్స్ మొమెంటం కనిపించింది. స్లైట్ గా మనం 24 hours లో చూస్తే కనుక మార్కెట్ అయితే రికవరీ సైడ్ అయితే పట్టుకొని ముందుకైతే వెళ్తుంది. క్రాష్ అయితే అయిపోయిందా అనుకుంటే కనుక దీని గురించి అయితే నేను చెప్తాను గైస్. సో బిట్ కాయిన్ లో మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక మనకి ఇక్కడ ఏదైతే ఒక మూవింగ్ యావరేజ్ ఉంది కదా, దీన్ని 20 డైలింగ్ మూవింగ్ యావరేజ్ అని అంటాము. 20 డైలింగ్ మూవింగ్ యావరేజెస్ అన్నది 20 days కి ఏదైతే ప్రైస్ అన్నది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందో దాని యావరేజ్ ప్రైస్ అన్నది మూవింగ్ యావరేజ్. ఇది కూడా ఒక బుల్లిష్ అండ్ బేరిష్ సైన్ అయితే ఇస్తూ ఉంటుంది. షార్ట్ టర్మ్ ఫ్రేమ్ కి మాత్రమే, లాంగ్ టైం ఫ్రేమ్ కి మాత్రం దీన్ని అయితే కన్సిడర్ చెయ్యం మనం. సో ప్రెసెంట్ చూసుకుంటే కనుక మనం 20 డైలింగ్ మూవింగ్ యావరేజెస్ అయితే బ్రేక్ చేసుకున్నాము. బ్రేక్ చేసుకుని దాని రీటెస్ట్ కి అయితే వస్తుంది. అప్రాక్సిమేట్లీ $1,02,000 లో అయితే డైలీ మూవింగ్ యావరేజ్ అయితే ఉంది. ఈ కాన్సెప్ట్ ని పక్కన పెడితే ఫస్ట్ మనకి దానికన్నా ముందే, ఇంతకు ముందే నేను ఇక్కడ ఒక జోన్ అయితే చూపించాను మీకు. ఈ జోన్ అన్నది ఇప్పటిదాకా మనకి అట్లీస్ట్ ఒక 4 hours లో కూడా క్యాండిల్ క్లోజింగ్ అన్నది ఈ జోన్ కన్నా కింద మనకి ఇప్పటిదాకా జరగలేదు. ఈ జోన్ ఏదైతే ఇక్కడ ఒక రిలీజింగ్ చూసారో, పాయింట్ ఆఫ్ రిలీజ్ అంటాం దీన్ని. ఈ రిలీజే మనకి మార్కెట్ ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మూవ్ అయితే తీసుకొని వచ్చింది. సో ఆ రిలీజే ప్రెసెంట్ మనకి ఇది సపోర్ట్ కింద వర్క్ చేస్తుంది. ఇది సపోర్ట్ బ్రేక్ అయితే దీని కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ చూస్తామో సూన్ ఆర్ లేటర్ క్యాండిల్ క్లోజ్ చూసిన తర్వాత ఒక రికవరీ సైడ్ అయితే వెళ్తాము. మార్కెట్ లో మనం రికవరీ తీసుకొని డౌన్వర్డ్స్ మూమెంట్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ప్రెసెంట్ కి అయితే ఇది ఇంకా బ్రేక్ అవ్వలేదు. ఇంకా మనం డే టైం ఫ్రేమ్ లో, 1 day టైం ఫ్రేమ్ లో అయితే బుల్లిష్ లోనే ఉన్నాము. అట్లాగే ఒక్కసారి 4 hours టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక సేమ్ సినారియోని 4 hours లో చూస్తే మీరు చూడండి. సో ఇప్పటిదాకా చూడండి, 4 hours లో ఇప్పటిదాకా ఎప్పుడు ఈ జోన్ కన్నా కింద జస్ట్ విక్స్ మాత్రమే వచ్చాయి కానీ క్యాండిల్స్ ఎక్కడ క్లోజ్ అయితే అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇక్కడైతే క్యాండిల్ క్లోజ్ చూడడానికి అయితే ఉంది. బట్ ఎప్పుడు చెప్తాను కదా, క్యాండిల్ క్లోజింగ్ అన్నది ఏదైనా కానీ క్యాండిల్ క్లోజింగ్ అన్నది ఇట్లా ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ అన్నది ఇక్కడ జరగాలి. సో ఇక్కడ ఏం జరిగింది, జస్ట్ కింద బాడీస్ మాత్రమే మిగిలాయి. మళ్ళీ పైనే మనకి క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది చూడడానికి ప్రాబబిలిటీగా మనకి కనిపించింది. అట్లాగే 4 hours లో మీరు చూస్తే 200 డైలీ మూవింగ్ యావరేజ్. ఇది 200 డైలీ మూవింగ్ యావరేజ్ అన్నది మనకి ప్రెసెంట్ ఇప్పటిదాకా రెసిస్టెన్స్ కింద మారింది. దాన్ని బ్రేక్ చేసుకొని ప్రెసెంట్ మనం 1 day టైం ఫ్రేమ్ లో చూసుకుంటే అదే మనకి 20 మూవింగ్ యావరేజ్ అన్నది ఇప్పుడు రెసిస్టెన్స్ గా మారుతుంది. ఇక్కడ నుంచి దీనికన్నా పైకి క్లోజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ డే మనం ఇట్లా చూడగలిగితే గనక ఈ హైని కన్జ్యూమ్ చేసుకొని నెక్స్ట్ హయ్యర్ హై ఇవ్వగలిగితే మనం మళ్ళీ సూన్ ఆర్ లేటర్ కొత్త ఆల్ టైమ్ హైస్ ని చూడడానికి అయితే మార్కెట్ లో ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే అప్పటిదాకా మనం ఒక చిన్న షార్ట్ టర్మ్ బేరిష్ స్ట్రక్చర్ లో అయితే ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనం డామినెన్స్ ని చూస్తే ఇప్పటిదాకా డామినెన్స్ ఏం జరిగింది, ప్రజెంట్ మనకి ఒక ఎన్నో రోజుల నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది కదా, అదే ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేసుకొని దీన్ని రీటెస్ట్ చేసుకుంది. అవ్వలేదు, సస్టైన్ అవ్వలేదు, రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ రీటెస్ట్ కి అయితే వచ్చింది. ఈసారి అయితే బ్రేక్ అయింది గైస్. ఇది ఒక నెగటివ్ సైన్ అని అయితే చెప్పొచ్చు. బట్ పాజిటివ్ సైన్ ఏంటి అని అంటే దీంట్లో వీక్లీలో మనం ఇంకా క్యాండిల్ క్లోజింగ్ ట్రెండ్ లైన్ కన్నా ఎబోలో చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లేదు. ఓకే, మనం అదే వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్ లోనే చూడాలి డామినెన్స్ ని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇన్ కేస్ ఈ ఇంకా 1 day 16
అవర్స్ అయితే ఉంది. మండే ఎర్లీ మార్నింగ్ అయితే మనకి డామినెన్స్ అయితే చూపిస్తుంది. అబౌట్ ట్రెండ్ లైన్ వచ్చింది అని అంటే గనక షార్ట్ టర్మ్ కి మనం మళ్ళీ డామినెన్స్ లో కూడా అంటే ఆల్ కాయిన్ సెక్టర్ మొత్తానికి ఒక బేరిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. అదే మనకి క్రిప్టో మార్కెట్ క్యాప్ కూడా అదే చెప్తుంది. నేను మీకు ఆల్రెడీ ఇదే చార్ట్ ని మీకు టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను. ఎప్పుడైతే మనం ఈ ఎల్లో జోన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ జోన్ కన్నా ఎబో ఎప్పుడైతే ఉంటామో అప్పటిదాకా మనం మార్కెట్ లో భయపడాల్సిన అవసరం లేదని అయితే చెప్పాను. ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక రీట్రేస్మెంట్ టిల్ 295 దాకా ఈ జోన్ అయితే అయిపోయింది. ఇంకా ఈ జోన్ కూడా రీట్రేస్మెంట్ తీసుకునే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఇంకా వాల్టైల్ బాగా హ్యూజ్ గా ఉంటే కనుక ఈ జోన్ వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇదైతే ఇప్పట్లో నేను రాదు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ జోన్ రీట్రేస్ తీసుకోవాలి, రీట్రేస్ అయితే తీసేసుకుంది, ఇదైతే అయిపోయింది, డన్. ఇంకొక జోన్ ఉంది మనకి టువర్డ్స్ 266 బిలియన్ లో అయితే ఉంది. 266 బిలియన్ లో అయితే ఇది కూడా మనం ఒకసారి రీట్రేస్ చేసేసుకుందాం అనుకోండి. ఈ జోన్ ని కూడా మనకి ప్రాబబ్లీ ఇంకా మంచి హైయర్ హైస్ కి వెళ్ళడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది కనుక మనకి వీక్లీలో ఇట్లా క్లోజ్ అయితే కనుక మళ్ళీ మనం బేరిష్ లోకి అయితే అవుతాం గైస్. దీన్ని కూడా కంటిన్యూస్ గా మానిటర్ అయితే చేస్తూ ఉండండి. ప్రెసెంట్ మనం అయితే బ్రేక్ చేసుకుని ప్రెసెంట్ ఆ బ్రేక్ చేసుకున్న జోన్ ని రీటెస్ట్ అయితే చేసుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ రీటెస్ట్ లో కనుక ఫెయిల్ అయితే మళ్ళీ టువర్డ్స్ మనం ఫాల్ సైడ్ నే చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదే మనకి ఓన్లీ ఈ క్రిప్టో మార్కెట్, ఇది ఓన్లీ అదర్స్ ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ గురించి మాత్రమే. ఆల్ట్స్ లో మనం ఏదైతే బ్లీడ్ చూడాలి, ప్రెసెంట్ మనం ఒక 24 అవర్స్ నుంచి అప్వర్డ్స్ మూవ్మెంట్ అయితే చూస్తున్నాం కదా మార్కెట్ లో, అది కనుక మళ్ళీ నెగిటివ్ సైడ్ కి మూవ్ అవ్వకూడదు అని అంటే ఈ జోన్ కన్నా పైన మళ్ళీ ట్రేడ్ అవ్వగలగాలి. లేదు అని అంటే ఈ జోన్ రిజెక్షన్ ఇచ్చింది అని అంటే టువర్డ్స్ మళ్ళీ మనం ఈ జోన్ దాకా వచ్చే ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది ప్రెసెంట్. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ లో చూసుకుంటే కనుక 24 అవర్స్ లో చెప్తున్నాను కదా, ఆల్మోస్ట్ అన్ని ఆల్ట్స్ అన్నది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఒక చిన్న వచ్చిన డిప్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ కింద సైడ్ అయితే మనం మూవ్ అవుతున్నాం గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఫెడ్ ది ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ చూస్తే కనుక మనకి 4.75 అన్నది లాస్ట్ ఉండేది, అక్కడ నుంచి మనకి 4.5 అయితే వచ్చింది. సరే 4.5 అంటే బుల్లిష్ కదా, మరి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి కదా. సో యూజువల్ గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గితే మాత్రమే మనకి కొత్త మనీ అన్నది మార్కెట్ లో కనిపిస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడే లోన్స్ తీసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనీ అన్నది ఫ్లో జరుగుతుంది. దాన్ని బట్టి ఇన్వెస్టర్స్ అన్నది అందరూ మనీని ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో అట్లానే దానివల్ల మనకి పాజిటివ్స్ అయినాయి కదా, నెగిటివ్ కింద ఎందుకు మార్కెట్ మూవ్ అవుతుంది అని అంటే ద రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే కట్ చేయడం జరిగిందో, దాని తర్వాత పోవెల్ ఎప్పుడైతే స్పీచ్ వచ్చిందో దాని తర్వాత తను ఏం చెప్పాడంటే యూజువల్ గా ఎప్పుడైతే 3 times ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుందో దాని తర్వాత వాళ్ళు మనీ ప్రింటింగ్ కి స్టార్ట్ చేస్తారు. బట్ ఈసారి ఏంటి అని అంటే మనీ ప్రింటింగ్ ని ఆపారు. సో ఆ మనీ ప్రింటింగ్ రానందువల్ల సో అందరిలో మార్కెట్ లో గ్లోబల్ మార్కెట్స్ లో ఫియర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనీ ప్రింటింగ్ చేయట్లేదు అని అంటే వీళ్ళు ఇన్ఫ్లేషన్ కి ఇంకా పెంచడానికి అయితే ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి దానివల్ల మనకి ఆ మనీ ప్రింటింగ్ ఏదైతే అవ్వలేదో, డాలర్స్ అనేది ప్రింట్ అవ్వలేదో, కొత్త కరెన్సీని ప్రింట్ చేయకపోతే మనకి వీళ్ళలో కూడా భయం అయితే వస్తుంది. కొత్త కరెన్సీ ప్రింట్ అయినప్పుడే మార్కెట్ లోకి అమౌంట్ వస్తుంది, ప్రాఫిట్ బుక్ చేసే వాళ్ళు బుక్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అప్పుడే మనీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది, సర్కిల్ అవుతూ ఉంటుంది. అది రాకపోవడం వల్లే మనం మార్కెట్ లో ఈ యొక్క క్రాష్ ని అయితే చూడడానికి మనకి కనిపించింది గైస్. సో ఈ క్రాష్ ఇప్పటితో అయితే అయిపోదు, ఇంకా చాలా టైం అయితే పడుతుంది దీనికి. ఎందుకంటే మళ్ళీ మనకి లాస్ట్ వీక్ లో ఇంకొక ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మీటింగ్ అయితే ఉంటుంది, దాంట్లో తెలుస్తుంది. సూన్ ఆర్ లేటర్ వీళ్ళు కరెన్సీని అయితే కొత్త కరెన్సీని అయితే ప్రింట్ చేస్తారు. బట్ అది ఎప్పుడు ప్రింట్ చేస్తారో అని అయితే తెలియాలి. దాన్ని బట్టి మనం ఫర్దర్ గా నెక్స్ట్ మూవ్స్ చూడడానికి మార్కెట్ లో ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూస్తే కనుక మనకి బిట్ కాయిన్ ETF ఫ్లో చూసుకుంటే మనకి 19th December 671 బిట్ కాయిన్ ETFs అన్నది అవుట్ ఫ్లో కనిపించింది టువర్డ్స్ మనకి బ్లాక్ రాక్ తరఫు నుంచి 200 అన్ని ఆల్మోస్ట్ అందరూ సెల్ అయితే చెయ్యడం స్టార్ట్ చేశారు గైస్. 671 అవుట్ ఫ్లో అన్నది ఫర్ ద ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మనకి మనం చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ మనకి 2nd December నుంచి అయితే డేటా చూపిస్తుంది. అక్కడ నుంచి ఓన్లీ ఇన్ఫ్లోనే ఉంది కానీ ఇప్పటిదాకా మనకి అవుట్ ఫ్లో అయితే కనిపించలేదు. 20 December కూడా 204 అయితే వచ్చింది. దీంట్లో కూడా మళ్ళీ బ్లాక్ రాక్ 71 బిట్ కాయిన్స్ అయితే సెల్ అయితే చేసింది. ఇవాళ డేటా కూడా వస్తే కనుక మనకు ఒక క్లారిటీ వస్తుంది. వరుసగా 3 days అన్నది అవుట్ ఫ్లో కనిపించింది అని అంటే కమింగ్ డేస్ కూడా అవుట్ ఫ్లో ఉండడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అవుట్ ఫ్లో ఉంది అని అంటే కనుక మార్కెట్ లో మళ్ళీ మనం ఒక బేర్ స్ట్రక్చర్ చూడడానికి ప్రాబబ్లీ ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న లెవెల్ ప్రకారంగా మనం ఫిబొనాచి రీట్రేస్మెంట్ తీసుకుంటే ఇన్ కేస్ స్ట్రక్చర్ ఇక్కడతో అయింది అనుకుంటే కనుక మనకి $1,358 లో లైక్ 0.5 జోన్ ఉంది. ఇక్కడ నుంచి కూడా కొంచెం రిజెక్షన్ తీసుకొని చిన్న రీట్రేస్మెంట్ తో నెక్స్ట్ ఇక్కడికైతే వస్తుంది. ఇది హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. ఎట్ ప్రెసెంట్ మనకి ఫైనల్ గా రిజెక్షన్ తీసుకోవాలి అనుకుంటే కనుక
$4,849 నుంచి రిజెక్ట్ అయితే తీసుకోవాలి. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయింది అని అంటే కనుక షార్ట్ రేట్స్ ని క్లోజ్ చేసేసుకోండి. మళ్ళీ మనం టువర్డ్స్ లాంగ్ వెళ్ళడానికే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ జోన్ క్లోజ్ అయింది క్యాండిల్ తో, మంచి గుడ్ వాల్యూమ్ తో క్యాండిల్ తో క్లోజ్ చేసాము అని అంటే కనుక మళ్ళీ బిట్ కాయిన్ లో ఇన్వెస్టర్స్ అందరూ లాంగ్ చేయడానికి అంటే మార్కెట్ ని అప్ సైడ్ మూవ్ చేయడానికే వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి మనం అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక హ్యూజ్ లిక్విడిటీ కూడా గ్రాప్ అయింది. సో ఈ లిక్విడిటీని గ్రాప్ చేసుకోవడానికి కూడా అప్ సైడ్ మార్కెట్ రావచ్చు. అట్లాగే మనకి ఇంకా డౌన్ సైడ్ లిక్విడిటీ, సో డౌన్ సైడ్ వెళ్తే మార్కెట్ ఎక్కడ దాకా వెళ్ళే ప్రాబబ్లీ ఛాన్స్ ఉంది అని అంటే నాకైతే మనకి లిక్విడిటీ అయితే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకి హ్యూజ్ లిక్విడేషన్స్ అన్నది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ $1,08,550 లో అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ మళ్ళీ మనం మార్కెట్ టువర్డ్స్ ఇట్లా వచ్చి లిక్విడేషన్ ని గ్రాప్ చేసుకొని మళ్ళీ మార్కెట్ డౌన్వర్డ్స్ మూవ్మెంట్ వెళ్ళే ప్రాబబ్లీ ఛాన్స్ కూడా ఉంది. అట్లాగే మనకి ఇక్కడ $1,213 లో కూడా లిక్విడేషన్ అయితే కనిపిస్తుంది. సో అందుకే 1 lakh ప్రెసెంట్ ఏదైతే మార్క్ ఉందో ఈ మార్క్ దాకా వచ్చే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ అట్లాగే డౌన్ సైడ్ లిక్విడిటీ ఎక్కడ దాకా ఉందో ప్రెసెంట్ అయితే మనకి డేటా ఇక్కడైతే చూపించట్లేదు గైస్. నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు డౌన్ సైడ్ లిక్విడిటీ కూడా ఎక్కడ దాకా ఉంది అని చెప్పి దీని గురించి కూడా ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. అట్లాగే ప్రెసెంట్ అయితే మనం బిట్ కాయిన్ లో బేరిష్ స్ట్రక్చర్ ఉన్నాం కాబట్టి ప్యూర్ గా బేరిష్ అయితే అయిపోకండి, అట్లాగే బుల్లిష్ కూడా అవ్వకండి. ఏదైతే మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నది వాలటైల్ ఉన్నాయి కాబట్టి సో S&P 500 చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ మనకి 3% అయితే ఫాలో అవ్వడం జరిగింది మొన్నటి నుంచి చూసుకుంటే కనుక. ఇది ఎప్పుడు సో మీరు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 4.24% అన్నది దీంట్లో డౌన్వర్డ్స్ మూమెంటం అయితే కనిపించింది. మనం దీంట్లో కూడా ఒక ఇక్కడ నుంచి ఇంకొక హయ్యర్ హైని చూసే ప్రాబబ్లీ ఛాన్స్ లేనంత సేపు, ఇక్కడ ఇది హయ్యర్ హైని రానంత సేపు మనం మార్కెట్ మళ్ళీ టువర్డ్స్ డౌన్వర్డ్స్ మూమెంటం వెళ్ళడానికే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అట్లాగే నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ గానే చెప్పాను, నేను మీకు ప్రైస్ అన్నది ఇక్కడ ట్రేడ్ అవుతున్నప్పుడే టువర్డ్స్ 1,03,000 ఈ జోన్ అయితే కన్జ్యూమ్ చేయాలి మనకి, ఎందుకంటే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ అయితే ఉంది అనేది చెప్పాను. సో అట్లాగే ఇక్కడ బ్రేక్ చేసుకుంది, దీన్ని మళ్ళీ ఇదే జోన్ ని రీటెస్ట్ చేసుకొని మరీ బ్రేక్ అయితే అయింది గైస్. అట్లాగే ఒకసారి లాంగ్ టైం ఫ్రేమ్ కి వెళ్తే కనుక మనకి CME లో ఇంకొక గ్యాప్ అయితే కనిపిస్తుంది. అది టువర్డ్స్ మనకి $77,445 to $80,895 దాకా అయితే CME గ్యాప్ అంటే మనకి కనిపిస్తుంది. ఈ గ్యాప్ ని కూడా సూన్ ఆర్ లేటర్ మనకి కన్జ్యూమ్ అవ్వడానికి ప్రాబబ్లీ ప్రెసెంట్ ఇన్ కేస్ మార్కెట్ మరీ వాలటైల్ ఉంటే కనుక ఈ CME గ్యాప్ ని కూడా కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇది అన్నది మనకి లాస్ట్ డిప్ అయితే అవ్వచ్చు అని యూజువల్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే వాల్యూమ్ పరంగా చూసుకుంటే కూడా మనకి మార్కెట్ లో ఇక్కడ ఎంత వాల్యూమ్ అయితే జనరేట్ అయిందో చూడండి. ఈ వాల్యూమ్ ని కూడా గ్రాప్ చేసుకోవడానికైనా మార్కెట్ ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా అయితే ఒక మూవ్ తీసుకోవడానికి అయితే ప్రాబబ్లీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఇదే గైస్ ఇవాల్టి ఓవరాల్ వీడియో అయితే స్ట్రక్చర్స్ పరంగానే నేనైతే మాట్లాడాను. మార్కెట్ లో కనిపిస్తున్న సినారియో ప్రకారంగానే మనం మార్కెట్స్ అయితే చూసాము. ఇన్ కేస్ ఇట్లాంటి మీకు అప్డేట్స్ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి గైస్, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దీని మీద ఇంకా ఇట్లాంటి ఆల్ కాయిన్స్ మీద కూడా మీకు ఇట్లాంటి టెక్నికల్ అనాలిసిస్ కావాలి అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో మీరు ఏ ఆల్ కాయిన్స్ లో ఏ బయింగ్ జోన్స్ లో బై చేద్దాం అనుకుంటున్నారో వాటిని అయితే నాకు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. నేను దాన్ని బట్టి మీకు ఎక్కడెక్కడ టెక్నికల్ పరంగా ఎక్కడెక్కడ బై జోన్స్ వస్తాయి, ఎక్కడెక్కడ సెల్ జోన్స్ వస్తాయి అని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేయడానికి అయితే ప్రాబబ్లీ అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.